ఒక సిటీలో చిన్న కుటుంబం ఉండేది. అందులో మనీష్, అతని భార్య రామ, ఇంకా అతని కూతురు కుకీ ఉండేవారు. కుకీ వాళ్ళ నాన్నకి చాలా ప్రియమైన కూతురు. కానీ తన అమ్మ మాత్రం తనని అస్సలు ఇష్టపడేది కాదు. ఎందుకంటే తనకి ఒక కొడుకు కావాలి కాబట్టి. తను ఎప్పుడూ కుకీ పైన అబద్ధపు ప్రేమ చూపిస్తూ ఉండేది. ఒకరోజు తను స్కూల్ నుంచి ఇంటికి రాగానే బయటకు వెళ్ళాలి అని జిద్దు చేస్తూ ఉంటుంది. నాకు సెలవులు వచ్చాయి కదా అమ్మా నాన్న, పదండి ఎక్కడైనా తిరగడానికి వెళ్దాం. అరే తల్లి, కాస్త ఓపిక పట్టు. నాకు తెలీదు, నాకిప్పుడే ప్రామిస్ చెయ్యండి మనం తిరగడానికి వెళ్దామని. మరుసటి రోజు మనీష్ వాళ్ళ బాస్ మనీష్ని హిమాచల్కి 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక చోటుకి పని మీద పంపిస్తాడు. అతని ఇంటికి వెళ్లి ఈ శుభవార్తను అందరికీ చెప్తాడు. వచ్చే వారం మనమందరం ఆ పర్వతాల ఇంటి దగ్గరికి తిరగడానికి వెళ్తున్నాము. మధ్యలో ఒక పని మీద, నేను ఆఫీస్ పని మీద కాస్త కొద్దిగా ముందుకు వెళ్ళి రావాల్సి ఉంటుంది. మిగతా సమయంలో మనం అక్కడే ఆ ఇంట్లోనే ఎంజాయ్ చేసేద్దాము. కుకీ ఆనందంతో ఎగురుతుంది. ఇంకా వాళ్ల నాన్నని హత్తుకుంటుంది. ఒక వారం అలానే గడిచిపోతుంది. అందరూ వెళ్లడానికి ఏర్పాట్లు చేసుకుంటూ ఉంటారు. కుకీ కూడా తనకు కావలసిన సామాన్లు బ్యాగులో సర్దుకుంటుంది. ఇంకా అందరూ హిమాచల్కి చేరుకుంటారు. అక్కడ శరీరం అంతా చల్లబడిపోయేంత చలి ఉంటుంది. మరుసటి రోజు ఉదయం కుకీ ఉదయాన్నే బెడ్ మీద నుంచి లేచి కిటికీలో నుండి బయట మంచుని చూస్తూ ఉంటుంది. మంచు చూసిన వెంటనే తను ఆనందంతో గంతులు వేస్తుంది. ఇంకా బయటకు వెళ్దాము అని జిద్దు చేస్తూ ఉంటుంది. ఈ పిల్ల అల్లరి ఎక్కువైపోయింది. దీనివల్ల నా భర్తతో కాస్త సమయం కూడా గడపలేకపోతున్నాను. ఇప్పుడు చూడు నాన్న నాన్న అని వెంటనే ఉంటుంది. ఏం చేయాలి దీన్ని? కుకీ ఇంకా మనీష్ బయటకు వెళ్లి మంచులో ఆడుకుంటూ ఉంటారు. రామాకి కుకీ పైన చాలా కోపం వస్తుంది. తనకు అర్థమే కాదు తను చేయాలనుకున్నా ఏం చేయాలి అని. రోజంతా ఆడుకున్న తర్వాత కుకీ అలసిపోయి పడుకుంటుంది. 2-3 రోజులు అలానే గడిచిపోతాయి. ఆ తర్వాత మనీష్ పని మీద వెళ్తూ ఉంటాడు. విను, నేను రేపటికి వచ్చేస్తాను. నువ్వు కాస్త కుక్కీని జాగ్రత్తగా చూసుకో. నువ్వు కంగారు పడకు, నీ పని చేసుకునిరా. మనీష్ అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఇంకా రామమొహంలో ఆనందం కనిపిస్తుంది. అన్నిటికన్నా ముందు కుకీ గదిలోకి వెళ్తుంది. ఇంకా తనని గట్టిగా అరుస్తూ పిలుస్తుంది. నీకు మంచులో తిరగడం అంటే ఇష్టం కదా, రా నేను తిప్పుకుని వస్తాను. రాత్రి అవుతోంది కదా అమ్మా, నీకెందుకు, నువ్వురా నేను చెప్పినట్టు పద నీకు చూపిస్తాను. అంతలోనే వాళ్ల అమ్మ తనని లాక్కుని బయటకు తీసుకుని వెళ్లి చలిలో నిలబెడుతుంది. రామ తనని కోపంగా అక్కడే బయట ఉన్న లైట్ స్తంభానికి కట్టేస్తుంది. ఆ తర్వాత తను అరవకుండా తన నోటికి బట్ట కూడా కట్టేస్తుంది. రామ తనని అక్కడే కట్టేసి లోపలికి వచ్చి హాయిగా పడుకుంటుంది. రాత్రి మొత్తం కుకీ అక్కడే చలిలో నిలబడి ఉంటుంది. కాసేపటికే తన శరీరం చల్లదనానికి చల్లబడిపోతుంది. ఇంకా స్పృహ కోల్పోతుంది. కాసేపటి తర్వాత కుకీకి గాలి కూడా ఆడదు. ఇంకాసేపటికి కుకీ అక్కడే నిలబడి తన ప్రాణాలు కోల్పోతుంది. ఉదయం అవ్వగానే రామ కుకీని చూడ్డానికి వెళ్తుంది. కాని అక్కడ తనని చూసి చాలా భయపడిపోతుంది. అయ్యో, ఇదేం జరిగింది? తన ఊపిరి ఆగిపోయింది. తను చనిపోయింది. ఇప్పుడు నేను ఒక పని చేస్తాను, లోపల వెళ్లి పడుకోబెడతాను. రామ కుకీని లోపలికి తీసుకుని వెళ్లి పడుకోబెడుతుంది. టెన్షన్ కి ఏం చెయ్యాలో అర్థం కాక అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉంటుంది. చూడు కుకీ, నేనొచ్చేశాను. తను ఇప్పుడే పడుకుంది. మనీష్ మరుసటి రోజు ఉదయాన్నే కుకీని నిద్రలేపడానికి ప్రయత్నిస్తాడు. కానీ కుకీ కదలనే లేదు. కాసేపటి తర్వాత మనీష్కి అర్థమవుతుంది కుకీ చనిపోయిందని. తను చాలా గట్టిగా అరుస్తాడు. ఇది అసలు ఏం జరిగింది? నా కూతురికి అసలేమైంది? మనీష్కి ఆ విషయం చాలా షాకింగ్ అనిపిస్తుంది. కొన్ని రోజులు అలానే గడిచిపోతాయి. మనీష్ ఇంకా రామ మళ్లీ తిరిగి వాళ్ళ ఇంటికొచ్చేస్తారు. తర్వాత ఒకరోజు రాత్రి పడుకున్నప్పుడు రామాకి చల్లగాలి తాకుతుంది. అరే, ఈ ఇంటిలో చల్లగాలి ఎక్కడి నుంచి వస్తుంది? రామ నిద్ర లేచి చూసేసరికి నేలపైన మొత్తం మంచు పడి ఉంటుంది. రామ గదిలో మంచుని చూసి చాలా భయపడిపోతుంది. ఇంత వేడిలో మంచు ఎక్కడి నుంచి? రామ ఆ మంచుని చూస్తూ ఉంటుంది. అంతలోనే మంచులో నుండి ఒక దయ్యం పాప బయటకొచ్చి రామ ముందు నిలబడుతుంది. తనని చూసి గట్టిగా అరుస్తుంది. దయ్యం, త్వరగా లే మనీష్. నిన్ను వదలను, నా నుంచి నిన్నెవ్వరూ కాపాడలేరు. రామ అరుపు విని మనీష్ నిద్రలేస్తాడు. ఇంకా రామ చెమటలు పట్టి భయపడుతూ ఉండడం చూసి మనీష్ రామాని అడుగుతాడు. అది దయ్యం. అరే, ఎక్కడుంది దెయ్యం? నువ్వు కూడా పిల్లలాగా కలలు కంటూ భయపడుతున్నావా ఏంటి? లేదు మనీష్, నిజంగా అక్కడ దెయ్యం ఉంది. ఈ గదంతా మంచుతో ఉంది.
ఆ తర్వాత రామ నిద్రపోతుంది. ఇంకా మరుసటి రోజు మనీష్ ఆఫీస్కి వెళ్లిన తర్వాత వంట చేయడానికి వంటగదిలోకి వెళ్తుంది. తర్వాత రామ వంటింట్లో మెల్లగా పని చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే కిటికీలో నుంచి చల్లటి మంచు లోపలికి వస్తుంది. రామ ఒక్కసారి భయపడి వెనక్కి జరుగుతుంది. వంటగది మొత్తం మంచుతో నిండిపోతుంది. ఏం జరుగుతోంది అసలు? ఇప్పటి వరకు చాలా వేడిగా ఉంది, హఠాత్తుగా ఈ మంచు. అదే దెయ్యం పాప పరిగెడుతూ ఉండడం చూసి రామ అక్కడికి వెళ్తుంది. బయటకు వెళ్లి చూసేసరికి ఆ దెయ్యం పాప మంచులో ఆడుకుంటూ ఉంటుంది. హఠాత్తుగా తను వణికిపోతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ నేను చలికి వణికిపోతున్నాను. నువ్వు కూడా ఇలాగే చస్తావు, చలికి వణికి వణికి చస్తావు. నువ్వు నన్ను అసలు ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేనేం తప్పు చేశాను? నువ్వు నా ప్రాణాలు తీశావు. నేను కుకీని, స్వయంగా నీ బిడ్డని. నువ్వే నన్ను ఆ మంచులో ఉంచి చంపేశావు. నేను దయ్యాన్ని కాదు, కుకీని. నేను పగ తీర్చుకుంటాను. పగ తీర్చుకునేదాకా నా ఆత్మ శాంతించదు. లేదు లేదు, అలా జరగదు. నువ్వు కుకీవి కాలేవు. రామ అక్కడి నుంచి పారిపోతుంది. ఇంకా నేరుగా తన గదిలోకి వెళ్లిపోతుంది. తను చెయ్యాలన్నా ఏం చెయ్యాలి అని. ఎందుకంటే తను ఈ విషయం తన భర్తకి కూడా చెప్పలేదు కాబట్టి. రామ రోజంతా భయపడుతూ ఉంటుంది. ఇంకా మనీష్ రావడం కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. మనీష్ రామాని చూసి అడిగితే తను భయపడుతూ ఇలా సమాధానమిస్తుంది. ఏం లేదండి, రాత్రి ఒక కల వచ్చింది, అదే భయమేస్తోంది. ఏమైందమ్మా? నిజం చెప్పాలంటే భయమేస్తోందా? దయ్యం మనీష్, నన్ను కాపాడు మనీష్. దయ్యం, లేకపోతే అది నన్ను చంపేస్తుంది. ఏమైంది రామా? నీకసలు ఏం జరుగుతుంది? దయ్యం నన్ను చంపేస్తుంది, నన్ను కాపాడు. మనీష్ రామాని గదిలోకి తీసుకుని వెళ్తాడు. రామ ఇప్పుడు కూడా భయపడి తనతో కూడా ఉంటుంది. ఎలాగోలా రామ పడుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. కానీ తనకి ప్రతి సమయంలో చలి పెడుతూ ఉంటుంది. అంత రగ్గు కప్పినా కూడా రామ శరీరం మొత్తం చలికి గడ్డకట్టిపోతుంది. ఇంకా మెల్లిమెల్లిగా తన శరీరం పైన మంచు చేరుతూ ఉంటుంది. మనీష్ తన పరిస్థితిని చూసి చాలా ఆశ్చర్యపోతాడు. ఏదో తేడాగా ఉంది రామా. ఇంత వేడిలో కూడా నీ శరీరం పైన మంచు పేరుకుంటూ ఉందేంటి? ఇంకాస్త సమయం ఉంది, తరువాత నువ్వు నాలాగే వెలవెలలాడు చనిపోతావు. లేదు, నేను చావాలనుకోవడం లేదు. నా వల్ల అనుకోకుండా తప్పు జరిగిపోయింది. కుకీ నా వెంక చూడు ఎలా చూస్తుందో. తనే ఇదంతా చేసింది. కానీ తనైతే చనిపోయింది రామా. తను ఇక్కడికి ఎలా వస్తుంది చెప్పు? అక్కడ చూడండి, తను నా ముందు నిలబడి ఎలా నవ్వుతుందో. మనీష్ అక్కడ ఇక్కడ చూస్తాడు, కానీ అతనికి ఏమీ కనబడదు. అతనికి అనిపిస్తుంది కుకీ చనిపోయిన కారణంగా రామ మెదడు పాడైంది అని. కానీ అతనికి మంచు ఎలా చేరుతుందో అర్థం కావడం లేదు. రామ కూడా మాటిమాటికి ఆ దయ్యం పాపని చూసి అరుస్తూ ఉంటుంది. మనీష్కి ఎన్నిసార్లు చెప్పినా కూడా తను డాక్టర్ దగ్గరికి వెళ్ళడానికి ఒప్పుకోదు. ఇది ఎలాంటి అనారోగ్యము కాదని, ఇదంతా కుకీయే చేసింది అని, ఇంకా తనే అంతా బాగు చేయగలదు అని. అర్ధరాత్రి వరకు రామ పరిస్థితి చాలా ఘోరంగా తయారవుతుంది. నన్ను క్షమించు, నన్ను కాపాడు. లేదు, నువ్వు చావాల్సిందే. లేదంటే మొత్తం నాన్నకి చెప్పు, నువ్వు నన్ను ఏ విధంగా చంపేశావు. మొత్తం అంతా. లేదు, నీ ప్రాణాలనే నేను తీయలేదు, అది పొరపాటున. ఎవరు ప్రాణాలు తీసావు నువ్వు? నాకేదో తేడాగా అనిపిస్తుంది రామా. అసలు నువ్వు నా దగ్గర ఏం దాస్తున్నావు చెప్పు. నీ దగ్గర ఉన్న నిజమేంటో త్వరగా చెప్పు. మనీష్ అంత గట్టిగా అడిగేసరికి రామ భయంతో జరిగిన విషయమంతా నిజం మనీష్కి చెప్పేస్తుంది. తన మాటలు విన్న వెంటనే మనీష్ నేలపైన పడిపోయి తల కొట్టుకుంటూ గట్టిగా ఏడుస్తూ ఉంటాడు. మనీష్కి ఆ విషయం తెలిసిన వెంటనే దెయ్యం కూడా అతనికి కనిపిస్తూ ఉంటుంది. అందులో మీ తప్పు ఏమీ లేదు నాన్న, నాకు తెలియదు కదా స్వయంగా తల్లే ఇలా చేస్తుందని. కానీ తన తప్పుకు తనకి శిక్ష అనుభవించాల్సిందే. లేదు, నన్ను క్షమించు. ఆ తర్వాత కుకీ అక్కడి నుంచి మాయమైపోతుంది. రామ కూడా మళ్ళీ ముందులా బాగైపోతుంది. కానీ మనీష్ తనని వదిలేసి అదే ఇంట్లో ఉండడానికి వెళ్ళిపోతాడు. ఎక్కడైతే కుకీ చనిపోయిందో ఇంకా రామ ఒంటరిగా అదే ఇంట్లో ఏడుస్తూ ఉంటుంది. ఇంకా తను చేసిన పాపాలకి పరిణామం